ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఉంది. సో దీనివల్ల చాలా మందిలో మనం అన్ఎథికల్ బిహేవియర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తోంది ఇన్ జనరల్గా మనకి, అంటే మీ వర్క్ తెలిసినంత వరకు? సో అన్ఎథికల్ బిహేవియర్స్ అంటే మనం చాలా రకాలుగా కేటగరైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా సైబర్ క్రైమ్స్ అవుతుంటాయి. ఆ పర్సనే వేరే వాళ్ళని అంటే ట్రాప్ చేయొచ్చు, అంటే గ్యాంబ్లింగ్ ద్వారా కానీ, ఇదేదో ఉంది ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని, ఈ షేర్లో పెట్టు ఆ షేర్లో పెట్టు అని చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వెళ్తుంటుంది. సో వాళ్ళకి ఇది ఒక అడిక్షన్ లాగా కూడా ఉంటుంది. చిట్ ఫండ్ కంపెనీ పెట్టేసి దాని తర్వాత దివాలా తీసేయడము, ఆ ఫండ్స్ అన్ని తీసేసుకొని పారిపోవడం, ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం. సో ఇది కొంచెం క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే.